దానితో బీజేపీ ఎంపీల భేటీపై వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని విషయాలు లీకులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్లని అన్నారు. సమావేశంలో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధాని తెలిపినా కూడా మీటింగ్లో జరిగిన విషయాలను ఎవరో బయటకు చెప్పారని అన్నారు. వారెవరో చెప్తే వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చర్చ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశం కొనసాగింది. ఆ సమావేశం సందర్భంగా ఎంపీలతో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ప్రధాని క్లాస్ తీసుకున్నారని, పెద్దగా పని చేయడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ సమావేశం సందర్భంగా వచ్చిన లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి విషయాలను లీక్ చేసిన వ్యక్తులు పిచ్చోటు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక మీటింగ్ లో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ కూడా కొందరు కావాలనే మీటింగ్ లో జరిగిన అంశాలు వేరు, బయట చెప్పిన అంశాలు వేరు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మీటింగ్ లో జరిగిన విషయాలను బయటకు కొందరు చెప్పారు, వారెవరో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన కామెంట్ చేసింది. ప్రధానమంత్రి మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్పారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మాత్రమే ప్రధాని సమావేశం సందర్భంగా కోరారని చెప్పడంతో పాటు దక్షిణాది నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష స్థాయి వరకు వచ్చే అవకాశం కేవలం ఒక బీజేపీలోనే ఉంటుందనే అంశం చెప్పడంతో పాటు ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఎవరు యాక్టివ్ ఉండకపోవడం, పార్టీ పురోగతి కోసం పనిచేయకపోవడం, ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో దాని మీద ప్రధాని వారిపైన అసంతృప్తి వ్యక్తం చేసిన వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా కిషన్ రెడ్డి కాసేపటి మీడియా చిట్చాట్లో ఈ అంశాలు చెప్పారు. ఎవరైతే బయట ఈ అంశాలు మాట్లాడో వాళ్ళు పిచ్చోళ్ళు అంటూ కూడా కొంత కామెంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.